నమస్కారం. మన ఆరోగ్యంలో దైవం యొక్క పాత్ర ఏమిటి అని తెలుసుకుందాం. చాలామంది దైవం మీద భారమే, లేకపోతే నేను ఆపరేషన్ చేస్తాను, ఇక రెస్ట్ ఆఫ్ ది థింగ్ దేవుడు చూసుకుంటాడులే అని చెప్పేటువంటి వైద్యులను కూడా మనం చూస్తుంటాం. ఏం చేస్తామండి, మా కర్మ దేవుడు రాసి పెట్టాడు, అందుకే మేము ఇలా అనారోగ్యంతో బాధపడుతున్నాము అని చెప్తుంటారు. అయితే ఏది సత్యం? దైవం అంటే కరుణామయుడు అన్నారు కదా. అందరి యొక్క ఆనందానికి అభివృద్ధికి ఆయన ఆలయం అన్నారు కదా. అయితే మనం తీసుకుంటున్నామా దైవాన్ని మన జీవితాల్లోకి, లేకపోతే దైవం మన జీవితాల్లో సత్యంగానే ఉన్నాడా? ఎందుకంటే మన బరువును మనమే బాధ్యతగా స్వీకరించడం అనేటువంటిది మనం భగవంతుని అర్థం చేసుకున్నప్పుడే, భగవంతుని పాత్ర అర్థం చేసుకున్నప్పుడే మన జీవితం చాలా సులభంగా ఉంటుంది. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసే అనేటువంటిది ఉంది. మన లెక్కకు దైవం యొక్క లెక్కకు తేడా ఉంది. అది ఎలా అంటే ఒక చిన్ని ఉదాహరణలో తెలుసుకుందాం. ఒకసారి ఒక చెట్టు కింద ఇద్దరు హరి గిరి అనేటువంటి ఇద్దరు ఫ్రెండ్స్ వారి యొక్క లంచ్ బాక్స్ తీసుకొని సరే తిందామని ఏదో పిచ్చాపట్టి కబుర్లో మునిగిపోయారట. అంతలోపలనే ఒక అందమైనటువంటి లేడీ వచ్చింది అక్కడ. నా కారు ఇక్కడ ఆగిపోయింది, ఏదో నా వెహికల్ ఆగిపోయింది, కొంతసేపు ఇక్కడ కూర్చుంటాను, చెట్టు నీడ కూర్చుంటాను, డ్రైవర్ కాల్ చేశాను, వస్తాడు రిపేర్ చేసేవాడు అని కూర్చుందట. బాగా ఆకలిగా అనిపించింది ఆమెకు కూడా. చాలా ఆకలిగా ఉందంటే సరే హరిగిరి ఏం చేశారంటే మాటల్లో ఆమెను కొంత స్నేహం ఏర్పరచుకుంటూ, మా దగ్గర రొట్టెలు ఉన్నాయి, మేము మీకు షేర్ చేస్తాం. హరి అన్నట, నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, అలాగే 3 రొట్టెలు గిరి దగ్గర ఉన్నాయి, వీటిని ఎలా సమానంగా పంచుతాం? మేమంటే 4 చేసుకోగలమేమో, ఉన్నది 3 కదా అంటే, అప్పుడు ఆ తెలివైనటువంటి అమ్మాయి ఏముంది, ఒక్కొక్క రొట్టెను 3 భాగాలు చేద్దాం. 3 భాగాలు చేస్తే ఎన్ని అవుతాయి చెప్పండి? 3 × 8 24 అవుతాయి. అప్పుడు ఒక్కొక్కరు 8 తీసుకోవచ్చు కదా. 8 తీసుకుంటే సమానంగా ఉంటుంది కదా అని అందరు చక్కగా ఆ 3 రొట్టెలు 3 భాగాలుగా చేసినటువంటి 24 ముక్కలు 8 చొప్పున తీసుకున్నారట. హాయిగా ఇంకా సంతృప్తిగా అయిన తర్వాత ఎవరైతే మెకానిక్ వచ్చి ఆమె వెహికల్ రిపేర్ అయిన తర్వాత, సరే ఇక నేను వెళ్ళిపోతున్నాను, నాకు ఎంతో ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు, నా దగ్గర ఈ సిల్వర్ కాయిన్స్ నా దగ్గర 8 ఉన్నాయి, తీసుకోండి అని ఇచ్చి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయిందట. ప్రతి భాగం కూడా ఈ కథలో చాలా చాలా విశిష్టతను కలిగి ఉంది. మన జీవితాలకు అప్లై చేసుకోవచ్చు. శ్రద్ధగా విందాం. సరే, ఈ 8 ఏవైతే సిల్వర్ కాయిన్స్ ఉన్నాయో, వెండి నాణాలు ఉన్నాయో, వాటిని దాన్ని సమానంగా పంచుకుందాం అనుకుంటే ఒప్పుకోలేదట. ఎలా? నేను 5 కదా రొట్టెలు ఇచ్చింది, అలాగే 3 రొట్టెలు నా దగ్గర ఉన్నాయి, మనం 4 సమానంగా పంచుకోవడం కుదరదు, నాకు 5 రావాలి, 3 రావాలంటే చాలా పెద్ద గొడవ అయిపోయింది. గొడవ అయ్యి పక్కనే ఉన్నటువంటి జడ్జి లాంటి వాళ్ళు ఉంటారు కదా, అంటే న్యాయం చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు కదా, అంతవరకు తగు తెచ్చుకున్నారన్నట్టు. అంతవరకు ఫ్రెండ్సే. ఎంత హాయిగా హరిగిరి ఎంత ప్రేమతో, ఎంతో మధురమైనటువంటి స్నేహాన్ని దాదాపు ఒక 20 సంవత్సరాలుగా నడుపుతున్నారు. చిన్న విషయం కదా, నాకు సమానంగా ఉండాలి అనేటువంటి దాన్ని వ్యతిరేకించి, లేదు నా పాళ్ళు నాకు రావాలి, నా భాగం నాకు రావాలి అనేటువంటిది ఎప్పుడైతే వాళ్ళలో ఆ చిన్న తేడా అనేటువంటిది ఎప్పుడైతే వారు దాన్ని చూశారో, జడ్జి వరకు వెళ్ళవలసి వచ్చింది. వెళ్తే ఆయన ఏం చేద్దామప్ప, 4 చెప్పడానికి కుదరలేదు, 5-3 అని చెప్పడానికి కూడా మనసు ఒప్పడం లేదు, సరే ఒక్కరోజు ఆగి రేపు చెప్తాను అని చెప్పాట. ఆ రోజు రాత్రి కలలో ఆయన బాగా దైవభక్తుడు కాబట్టి దైవం కనిపించాయట. దైవం కనిపించి, సరే ఏం చేద్దాం అనుకుంటున్నావు జడ్జి అన్నాడు. ఏముందండి, 5-3 ఇద్దామా, 4 ఇద్దామా అనేటువంటిది ఆలోచిస్తున్నాను అంటే, లేదు నీ లెక్క తప్పు, నీవు 7-1 ఇవ్వు అన్నాడు.
అదేమండి ఇదేం లెక్క అంటే, ఎందుకంటే ఇప్పుడు 5 రొట్టెలు ఉన్నాయి హరి దగ్గర, గిరి దగ్గర 3 రొట్టెలు ఉన్నాయి. వాటిని 3 భాగాలు చేసినప్పుడు ఎన్నవుతాయి చెప్పండి? 5 ఇంటూ 3 15. ఓకేనా? హరి దగ్గర ఇక్కడ 3 రొట్టెలు ఉన్నాయి. 3 ఇంటూ 3 9, అంటే 15 9. ఎన్ని ఇచ్చారు ఆమెకు? వారు 8 తమ 8 ఆ భాగాలను పెట్టుకొని మిగతాది 7 భాగాలు హరి ఇచ్చాడు. ఒక్క భాగం అంటే ఉన్న 9లో 3 ఇంటూ 3 కదా 9, 9లో 8 తాను ఉంచుకొని గిరి 1 ఇచ్చాడు. 7 హరి ఇచ్చాడు భాగాలు, ఒక్క భాగము గిరి ఇచ్చాడు. కాబట్టి మీరు 7:1, 7 నాణాలు హరికి ఇవ్వండి, ఒక్క నాణము గిరికి ఇవ్వండి అని దైవం సలహా ఇచ్చిందట. చూడండి, మనమంతా కూడా 4 సమానంగా పంచుకోవాలనేటువంటిది కొంత మనము మానవత్వంతో ఆలోచిస్తే, లేదు వారి దృష్టితో ఆలోచించిన 5:3 అనుకుంటే దైవం నుంచి వచ్చినటువంటి సమాధానం 7:1. నీవు ఏమి ఇచ్చావనేటువంటిది నేను చూస్తాను తప్ప నీవు ఎంత అనేటువంటిది కాదు, నువ్వు ఏమి ఇస్తున్నావు అనేటువంటి దాన్ని నేను ఎలా దాన్ని గమనిస్తాను అనేటువంటిది దైవం నుంచి వచ్చినటువంటి సమాధానం. మన జీవితాల్లో కూడా చూడండి, మన లెక్క ఒకటి ఉంటుంది, కానీ దైవం యొక్క లెక్క ఇంకొకటి ఉంటుంది. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలిచే అంటుంటారు. అయితే తాను ఏమి తలుస్తున్నాడు? ఎందుకంటే తలిచినటువంటి ప్రతి ఒక్కటి ఆరోగ్యం కావచ్చు, ఆనందం కావచ్చు, సత్సంబంధాలు కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఉన్నత పదవి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు కావచ్చు, ఏది ఏమైనా మనం ఒకటి తలుస్తున్నాం, మనం ఒకటి కోరుకుంటున్నాం. కోరుకున్న ప్రతిదీ మనకు ఎందుకు పొందలేకపోతున్నాం అంటే నీకు సరి అయినటువంటి లక్ష్యం లేదు, ప్రణాళిక లేదు, దాన్ని నువ్వు అమలుపరచడం లేదు, కృషి లేదు, అలాగే నువ్వు చేస్తున్నటువంటి పనిలో శ్రద్ధ లేదు అని రకరకాల కారణాలు ఉన్నప్పటికీ కూడా దైవం సృష్టికర్త కాబట్టి ఆ సృష్టిలో మనం కూడా ఒకరు అనేటువంటి భావన ఏదైతే ఉందో, మనం ఎప్పుడైతే దైవం యొక్క లెక్క అనేటువంటిది అర్థం చేసుకుంటే మన లెక్క సరి చేసుకోవడం, సవరణ చేసుకోవడం అనేటువంటిది, సర్దుబాటు చేసుకోవడం అనేటువంటిది వీలవుతుందేమో కదా. ఆరోగ్యం అనేటువంటిది ఎవరికి వారే సృష్టించుకుంటున్నారు, వారి ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, చేతల ద్వారా. తీసుకునేటువంటి ఆహారం కానీ యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య యుక్త స్వప్నావబోధస్య అన్నట్లుగా మన చేష్టలు, మన యొక్క కళలు, మన యొక్క జీవన విధానము, మన ఆహారము, వ్యవహారం ఇవన్నీ మనమే నిర్ణయించుకుంటున్నాం. ఉద్ధరే తాత్మనాత్మానం అన్న కృష్ణుని మాటల్లో ఆరోగ్యానికి సృష్టికర్త అంతటి కూడా మనమే కారణం అనేటువంటిది మరి దైవం యొక్క పాత్ర. దైవం చేస్తున్నదేమి అంటే చూడండి, మనము ఏమి ఇచ్చుకుంటున్నాము మనకు మనము అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎలా అయితే నీవు 5:3 అనేటువంటి లెక్క కాదు, 7:1 లెక్క అనేటువంటిది ఎలా ఉందో, నీకేమిచ్చుకుంటున్నావు? ఎప్పుడు కూడా నాకేమిస్తారు అనేటువంటి దాంట్లో ఉన్నావు, కానీ నీవు ఏమిచ్చుకుంటున్నావు? నీ శరీరానికి కావాల్సినటువంటి శ్రద్ధ అనేటువంటిది ఇస్తున్నావా? శరీరానికి కావాల్సినటువంటి శ్రమ అనేటువంటిది, కండ నిండా శ్రమ కంటి నిండా నిద్ర అంటుంటే, శరీరం యొక్క అవయవాలను పూర్తిగా వినియోగించుకోవాలి, శక్తియుక్తులను వినియోగించుకోవాలి. యూజ్ ఇట్ ఆర్ అదర్వైజ్ వీ లూజ్ ఇట్ అనేటువంటిది చెప్తూ ఉంటే, శరీరానికి మనం ఇవ్వవలసినటువంటి గౌరవం ఇస్తున్నామా? అలాగే మన ఏదైతే మనసు అంటున్నామో, ప్రాణం అంటున్నామో, ఆత్మ అంటున్నామో, వాటికి కూడా మనం చూపించవలసినటువంటి గౌరవము, శ్రద్ధ చూపిస్తుంటే, మనల్ని మనమే పట్టించుకోకపోతే, మనకు మనమే బహుమతి ఇవ్వకపోతే, ఎవరెవరు నాకేమిస్తారని చూస్తున్నాం. ఒక గొప్ప సర్జరీ చేసినప్పుడు నాకు నేనే గిఫ్ట్గా ఒక మంచి సూట్ లేదా ఒక మనం అందమైనటువంటి ఏదైనా ఒక వస్తువును మన ఇంట్లో మన కోసం ఏ విధంగా మనం కొనుగోలు చేస్తామో, కొంటామో, అది మనకే మనం ఏ విధంగా బహుమతి ఇచ్చుకుంటామో, మన జీవితాన్ని మనకే బహుమతి ఇచ్చుకోవడం అనేటువంటిది ఒకటి ఉంది అనేటువంటిది ఎప్పుడైతే అర్థమవుతుందో, ఇక్కడ పరిపుష్టం, పరివృద్ధం, పూర్ణం మనల్ని నింపుకుంటూ ఉంటే, దేనితో మనకిష్టమైన దాన్ని ఏదైతే మనకు ఆనందాన్ని కలగజేస్తుందో, మనకు ఎప్పుడైతే శ్రద్ధ కలిగి ఉన్నప్పుడే దాన్ని నింపుకుంటుంటే
కాబట్టి దైవం యొక్క లెక్క అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దైవం ఇప్పుడు కూడా దివ్యంగానే ఉంటుంది, ప్రతి కూడా దివ్యంగానే. ఎలా చూడగలుగుతాం చెప్పండి? ఇప్పుడు డాక్టర్లు అయితే రోగాన్ని కూడా చూస్తున్నప్పుడు ఆ రోగం నుంచి ఆరోగ్యం ఏ విధంగా అందించాలనేటువంటిదే ఇన్వెస్టిగేషన్స్ చేసినా, డయాగ్నోసిస్ చేసినా, లేకపోతే ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ అయినా కూడా వారి యొక్క ఆలోచన అంతా కూడా రోగం కనిపిస్తుండొచ్చు, కానీ ఆరోగ్యాన్ని సృష్టించాలని అనుకుంటారు. కాబట్టి వారు చేస్తున్నటువంటి పనుల్లో అనవసరమైనటువంటి శరీరానికి సహకరించినటువంటి భాగాలను కూడా తొలగిస్తున్నటువంటి సందర్భంలో వారు ఆరోగ్యాన్ని సృష్టించాలనేటువంటి తపన ఎలా ఉంటుందో మనకు కూడా ఏ పని చేస్తున్నా కష్టం ఉండొచ్చు, చాలా బాధాయుతంగా ఉండొచ్చు. కానీ దానిలో ఉన్నటువంటి దైవం అందించేటువంటి సందేశం మనం తెలుసుకోవాలని అనుకున్నప్పుడు, ఆ లెక్క మనకు అర్థమైనప్పుడు ఎలా ఉంటుంది చూడండి. చాలా వరకు మ్యాథమెటికల్గానే చూస్తాం, లైఫ్ అంతా కూడా మెకానికల్గా చూస్తాం. అంటే ప్రతిదీ కూడా ఒక లెక్క పూర్వకంగానే చూస్తాం. కానీ ఉండవలసింది మనిషికి మ్యాథమెటిక్స్ అక్కడంతా కూడా ప్లే చేస్తూ ఉంటాయి అన్నట్టు. అది ఎలా అంటే ప్రతిదీ కూడా ఆర్థిక సంబంధాలే, హార్దిక సంబంధాలు అంటే హృదయ సంబంధాలు కానే కాదు. ప్రతిదీ కూడా ఆర్థికంగానే చూస్తాం. నాకేం లాభం ఇలా చేస్తే అన్నటువంటి విధంగానే చూస్తూ ఉంటే, కానీ మనిషి యొక్క సమాజానికి మధ్య ఉండవలసింది మైండ్ఫుల్నెస్. ఎలా అయితే ఆత్మకు పరమాత్మకు, జీవాత్మకు పరమాత్మకు ఉన్న బంధం, ఆ దివ్య సంబంధం, మెడిటేషన్ అనేటువంటిది ఎలా ఉందో మనమంతా మ్యాథమెటికల్గానే చూస్తున్నాం, మెడిటేటివ్గా చూస్తున్నాం. ఏదైనా కూడా లాభం ఉంటేనే పనిచేస్తున్నాం. కానీ లాభం కాకుండా లవ్లీగా ప్రేమను మనం వ్యక్తం చేసేటువంటి విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఏదైతే ఆరోగ్యం అని అంటున్నామో, మనం మనసు చెప్పినటువంటి మన లెక్క అంటే మనసు యొక్క లెక్క. మనసు ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా కంపేర్ చేస్తూ ఉంటుంది. గతంలో జరిగినటువంటి ఏదైనా కానీ కీడు కానీ, లేకపోతే మనకు కలిగినటువంటి బాధ కానీ, ఒక రోగం కానీ, ఎక్కువ కాలం సతాయించినటువంటి రోగం, దాన్ని తలుస్తూ ఉంటుంది. ఏమో ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఉందో అది ఇంకా నా యొక్క ప్రాణాన్ని తీసుకొని వెళ్తుందేమో అనేటువంటి భయంతో బాధ్యతను విస్మరించేలా చేస్తుంది. భగవంతుడు అంటే బాధ్యతనే కదా. మనకు మనం ఇచ్చుకునేటువంటి మానసిక పరమైనది కావచ్చు, లేకపోతే విశ్వసించినటువంటి భరోసానే కదా. ఎప్పుడైతే మనము ఆ భయపడుతున్నామో, గతాన్ని తలుచుకుంటూ ఉన్నామో, మ్యాథమెటికల్గా ఆలోచిస్తున్నామో, అప్పుడు జరిగింది కాబట్టి ఇప్పుడు జరుగుతుంది. ఎప్పుడైనా A+B = A+Bనే, ఇక వేరే తేడా లేదు. మహా అంటే B+A అవుతుందేమో, అవే ఉంటాయి అన్నట్టు. మనసు ఎప్పుడు కూడా ఇలానే ఆలోచిస్తుంది. ఎందుకంటే జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో. అందుకే ధ్యానము మనసును నిర్విషయం చేయడంలో జరుగుతున్నది ఏమిటంటే, మనసు చాలా ఫ్రెష్గా చూస్తుంది. ఎంత ఫ్రెష్గా చూస్తే అంత జీవితం కనిపిస్తుంది. ఫ్రెష్ లేదనుకోండి, మురగబెట్టినది అనుకోండి, అది డెడ్లీ వస్తువే కదా, దానిలో డెత్ అనేది కనిపిస్తుంది. ఫ్రెష్ అనేటువంటిది ఎప్పుడైతే మనము గతం వీడ్కోలు పలుకుతామో, మనో నిర్విషయం జరుగుతుందో, చిత్త వృత్తి నిరోధం జరుగుతుందో, అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ప్రతిదీ కూడా దివ్యంగానే కనిపిస్తుంది. చాలా వరకు మనమంతా కూడా మనసు యొక్క మాటనే వినడానికి ఎందుకు ఇష్టపడతామంటే, చూస్తున్నదంతా కూడా మనకు అదే సత్యం అనుకుంటున్నాం. కానీ చూడండి, మనము ఒకసారి గమనిస్తే జేజే థామ్సన్, మనకు వారి ఫాదర్ అయినటువంటి జార్జ్ థామ్సన్, ఆయన 1907లో ఎలక్ట్రాన్ అనేటువంటిది ఒక పార్టికల్ అని చెప్పడం జరిగింది. కానీ ఆయన కొడుకు జార్జ్ థామ్సన్ ఒక 30 ఏళ్ల తర్వాత ఎలక్ట్రాన్ అనేటువంటిది ఒక వేవ్ లాగా ఉంది అని చెప్పడం జరిగింది. ఇద్దరికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఒకసారి పార్టికల్ అని చెప్పినటువంటి వాడు, అది పరమాణువు అనేటువంటి విధంగా చెప్పినటువంటి జార్జ్ థామ్సన్కు నోబెల్ ప్రైజ్ వస్తే, ఆయన కొడుకు కూడా వేవ్ ఫామ్లో ఉంది, ఒక తరంగం లాగా ఉంది, వేవ్ లాగా, అలా వేవ్ లాగా ఉన్నటువంటిది అలా అని చెప్పినటువంటి వారికి కూడా నోబెల్ ప్రైజ్ వస్తే, ఇక వెర్నర్ హైసెన్బర్గ్ గారు
చెప్పినటువంటిది అన్సర్టనిటీ ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది. అంటే ఏదైనా కూడా ఒకటేలాగా ఉంటుంది, ఒక పార్టికల్ లాగా లేకపోతే ఒక వేవ్ లాగా ఉండడం అనేటువంటిది అది మాత్రమే కరెక్ట్ కాదు, రెండులాగా ప్రవర్తిస్తుంది. అనిశ్చితి అనేటువంటిది ఉంటుంది, నువ్వు సర్టెన్గా ఇదేం చెప్పడానికి లేదు. కాబట్టి ఇలా మారుతున్నటువంటి దాన్ని ఆయన ప్రతిపాదించినప్పుడు ఆయన ఆ క్వాంటమ్ మెకానిక్స్లో చెప్పడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ. ఏదైతే అద్వైతంలో ఒక డ్యూయాలిటీ అనేటువంటిది చూస్తున్నటువంటిది, ఏ డ్యూయాలిటీ ద్వంద్వంగా ఉన్నటువంటిది ద్వంద్వంగా లేకుండా ఉన్నదే ఆ దైవ పదార్థం అనేటువంటి విధంగా వారు ఎంత గొప్పగా తెలియజేశారో. చాలా వరకు మనం అనుకున్నటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో, పదార్థం ఏదైతే ఉందో, దానంతా కూడా ఫస్ట్ మనకు చెప్పినటువంటి వారు హ్యాన్స్ పీటర్ డర్ 89 ఇయర్స్లో ఆయన చెప్పినటువంటి విషయము, పదార్థం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఎంత నేను పరిశోధనలు చేస్తున్నా కూడా పదార్థంగా లేదు. పదార్థం అనేటువంటిది ఒక శక్తి, మ్యాటర్ ఈజ్ ఎనర్జీ అనేటువంటి విషయము ఆయన 8-9 ఏళ్ల వయసుల్లో ఆయన చెప్పడం జరిగింది. తన శిష్యుడైనటువంటి ఎడ్వర్డ్ టెల్లర్, ఎవరైతే హైడ్రోజన్ బాంబును కనుక్కున్నటువంటి వారు, ఆయన ఏం చేశారంటే ఇక శిష్యునితో పనిచేయము, ఐన్స్టీన్తో పనిచేస్తే బాగుంటుంది అని ఆయన జర్మనీకి వచ్చి మ్యాక్స్ ప్లాంక్ యూనివర్సిటీలో మ్యాటర్ అనేటువంటిది ఎనర్జీ అని తన సిద్ధాంతాన్ని తెలియజేయడం జరిగింది. అంతవరకు కూడా మ్యాటర్ ఈజ్ క్రియేటెడ్ బై ది మ్యాటర్ అనుకున్నారు. ఆయన చెప్పిన తర్వాతనే మ్యాటర్ ఈజ్ ఫ్రమ్ ది ఎనర్జీ అనేటువంటి విషయం అర్థమైంది. సర్ ఆర్థర్ స్టాన్లే ఎడ్డింగ్టన్ అనేటువంటి ఆయన మనందరికీ తెలిసినటువంటి ఫిష్ నెస్ట్ హైపోథసిస్, అదే చేప వల సిద్ధాంతాన్ని ఆయన చెప్పినప్పుడు అది ఎలా ఉంటుందంటే, మనకు ఇక్కియాలజీ అని తెలుసు కదా, అంటే స్టడీ ఆఫ్ ఫిష్ యొక్క సైజు వారు వేసేటువంటి వలను పట్టి, ఎస్ దాని ఆ వలలో ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏవైతే ఉన్నాయో దాని సైజు ఒక 5 సెంటీమీటర్స్ అయితే, ఎస్ చేప యొక్క సైజు 5 సెంటీమీటర్సే అని వారు యొక్క అనుభవం బట్టి చెప్పారు. కొంతకాలం తర్వాత ఇంకా 2 సెంటీమీటర్స్ ఉన్నటువంటి వల తీసుకొని వెళ్ళినప్పుడు ఆ చేపలు 2 సెంటీమీటర్స్గా, ఎస్ ముందు 5 సెంటీమీటర్స్ అని చెప్పి తర్వాత 2 సెంటీమీటర్స్ అని చెప్పడం అనేటువంటిది మన సర్ ఆర్థర్ స్టాన్లే ఎడ్డింగ్టన్ చెప్పినటువంటి ఫిష్ నెట్ హైపోథసిస్లో ఇప్పుడున్నటువంటి సైన్స్ అంతా ఇలానే చెప్తుంది. తన యొక్క అనుభవం ఏదైతే ఉందో దాన్ని బట్టి ఎస్ ఇది ఉంది అని చెప్తుంది. ఒకవేళ అనుభవానికి వ్యతిరేకం కూడా ఉండవచ్చు, ఏదైతే మనం తలుస్తున్నాం, కానీ దైవం కూడా ఇంకొకటి తలచవచ్చు కదా. మనం దైవం అయితే దైవంలాగా ఆలోచించడం వీలవుతుంది. ధ్యానం ఇదే కదా మనకు నేర్పిస్తుంది, మనిషి మాధవుడు కావాలని అంటుంది. అయితే ఇక్కడ ఎడ్డింగ్టన్ ఆయన తెలుపనంత వరకు కూడా మనిషి ఎప్పుడు కూడా మేధస్సు ఏదైతే అంటున్నాడో ఇట్స్ కంటిన్యూస్లీ ఎవాల్వింగ్. ఉన్నటువంటి అనుభవం ఏదైతే సైన్స్ చెప్తుందో, ఎప్పుడు రీసెంట్గానే మనం దాన్ని ఆవిష్కరించినప్పుడు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఆవిష్కరించినప్పుడే మనము పదార్థంలో ఉన్నటువంటి ఇంకా సూక్ష్మమైనటువంటి విషయాలను అర్థం చేసుకున్నప్పుడే ఇది కాదు మనకు కనిపిస్తున్నటువంటి రూపము ఇంకా డిఫరెంట్గా ఉంది. ఈ నోబెల్ లారియట్స్ ఏవైతే చెప్పారో వాటన్నిటి కూడా మారుతూ ఉన్నాయి అనేటువంటిది ఎలా అర్థమైందో, దైవం యొక్క స్థితి మనకు అర్థం కానంత వరకు ధ్యానంలో మనం చేసేటువంటి, మన మనసు చేసేటువంటి లెక్కలన్నీ ఏవైతే ఉన్నాయో దానికి భిన్నంగానే కొన్నిసార్లు జరిగినప్పుడు మనిషి తాను ఆలోచించడం మొదలు పెడుతున్నాడు. ఏమి ఇది కారణం? ఏదైతే సైన్స్ అంటున్నామో చెప్తుంది, రకరకాల మెడిసిన్స్ చెప్తున్నాయి, ఎస్ దీనివల్ల జబ్బు క్యూర్ అవుతుందని. చూస్తే కొన్నాళ్లకు అంతకంటే వేరే మెడిసిన్స్ వస్తున్నాయి. ఇలా మార్పు చెందుతున్న దాన్ని సైన్స్ అంటున్నాం, కానీ మారకుండా ఉన్నటువంటిదే దైవం అంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఈ మారుతున్నటువంటి ఏదైతే మన ఫిజికల్ వరల్డ్ ఏదైతే ఉందో, మారకుండా ఉన్నటువంటి ఆ దైవత్వం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకుంటే, ఈ రెండింటిని సమన్వయపరిస్తే ఇదే ధ్యానం చేస్తుంది. ధ్యానం ఎప్పుడు కూడా కేవలం దైవం గురించో ఆత్మ గురించి మాత్రమే మాట్లాడేది కాదు.
ధ్యానం ఎప్పుడు కూడా నీ దైవాన్ని ఏ విధంగా దేహంలో దర్శించాలి, దేహంతో చేసేటువంటి ధర్మంలో ఎలా నువ్వు పొందుపరచాలి అనేటువంటి చెప్తున్నప్పుడు ఏదైతే ప్రాక్టికాలిటీ అంటున్నామో, రియాలిటీ అంటున్నామో, స్పిరిచువాలిటీ అనేటువంటి దీనికి అగెనెస్ట్ కాదు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆరోగ్యాన్ని అందించాలనుకుంటున్నారో, ఆరోగ్యాన్ని పొందాలనుకుంటున్నారో వారందరూ దేహం నుంచి దేహీ స్థాయికి, దివ్యమైనటువంటి మనోస్థాయి నుంచి దైవ స్థాయికి నీలో ఉన్నటువంటి ఏదైతే పూర్ణమైనటువంటి స్థితి ఉందో ఆ పూర్ణ దృష్టి అనేటువంటిది ఎప్పుడైతే వస్తే, ఇది వచ్చినప్పుడే కదా ఏదైనా ఒక అన్ని కోణాల్లో చూసామనుకోండి, ఒకే కోణంలో చూడకుండా అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఒక సమగ్రమైనటువంటి ఒక టోటల్ పిక్చర్ అనేటువంటిది మనకు వచ్చినప్పుడు ఒక నింపాదిగా ఉంటాం. ఎటువంటి సందర్భమైనా కావచ్చు. సరే, నొప్పులు పడుతున్నటువంటి డెలివరీ పెయిన్స్లో చాలా బాధపడుతున్నటువంటి తల్లికి అదే ఇక చివరి క్షణం అని ఆమె కనిపిస్తుంటుంది. కానీ డెలివరీ చేస్తున్నటువంటి డాక్టర్కు, నర్సుకు లేదమ్మా, నీ నుండి వస్తున్నటువంటి బిడ్డ ఎంతో గొప్ప జీవితాన్ని తాను పొందేలా నువ్వు అవకాశం ఇస్తున్నావు, మీ ఇద్దరి మధ్య ప్రేమ అనురాగాలు అనేటువంటివి ఎంత మాధుర్యంగా ఉంటాయో, నీవు ఇంకొకరికి జన్మనివ్వడం ద్వారా నీవు ఆ సృష్టికర్తనే నీవు మురిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనంగా ఉన్నావు తల్లి అన్నటువంటిది ఆ చేసేటువంటి డెలివరీ చేసేటువంటి డాక్టర్స్కు, నర్సెస్కు ఎలా తేడా ఉంటుందో. మన లెక్క ఒకటి, దైవం యొక్క లెక్క ఒకటి. కాబట్టి మనం ఏదైతే అనారోగ్యం అని చూస్తున్నామో అనారోగ్యాన్ని అనారోగ్యంగా చూడకుండా, అమ్మో ఇది నన్ను బాధిస్తుంది, కష్టపెడుతుంది, నేను చనిపోతానేమో, దీనివల్ల ఇక నా అందరికీ ఏదైతే నా వారు అనుకుంటానో వారందరికీ దూరం అవుతానేమో అనేటువంటి ఏదైతే అయోమయం ఉందో, అయోమయం అనే పదంలోనే మాయ అనేటువంటిది ఉంది. ఆ మాయ తొలగాలన్నట్టు. ఎలా తొలుగుతుంది? దాన్ని ఎవరో వచ్చి తుడిపేస్తే వెళ్తుంది అనుకుంటే పొరపాటు. ఎందుకంటే మన జీవితానికి మనమే, ప్రతి సందర్భానికి, ప్రతి విషయానికి కూడా మనమే కారకులం, సృష్టికర్తలం అన్నటువంటి అవగాహన, ఆ ప్రకృతి నియమం మనకు అర్థమవుతే అనారోగ్యాన్ని కూడా మనము ఒక అవకాశం లాగానే చూస్తాం. మన లెక్క ఏదైతే ఉందో, ఒక చిన్న లెక్క ఉందో ఆ పెద్ద లెక్కను చూస్తామన్నట్టు, లవ్లీగా చూస్తామన్నట్టు. అదే ధ్యానం అంటే. ధ్యానం అంటే ఏదో స్ట్రెస్ తగ్గించుకోవడానికో, మానసిక ఉల్లాసానికో, ఉన్నటువంటి కోరిక దైవానికి నివేదించుకోవడం కోసమో అనేటువంటిది అనుకుంటే అది కొంతవరకు మాత్రమే అన్నటువంటిది నిజమనేటువంటిది మనకు మరింత లోతుగా, ఎంతో లోతుగా, గాఢంగా ధ్యానంలోకి వెళ్ళినటువంటి స్థితిలో, మన దేహాన్ని మరిచినటువంటి స్థితిలో, మనస్సును కూడా దాటి, కాలాన్ని దాటినటువంటి స్థితిలో మనం పొందుతూ ఉన్నప్పుడు ప్రతిదీ కూడా దివ్యంగా, టోటల్గా, హోలిస్టిక్గా కనిపిస్తూ ఉన్నప్పుడు ఇక అనారోగ్యం అనిపిస్తుంది చెప్పండి? ఉంది నాకు ఇది నడిపించేటువంటి, ఎలా అయితే మంచి వెహికల్ ఉంది, ఆ మంచి వెహికల్కు ఆయిల్ ఉందనుకోండి చాలా ఈజీగా ఉంటుంది కదా. ఈజీ డిసీజ్ అయింది. ఎందుకంటే మనం ఆయిల్ ఏదైతే అంటున్నామో, చిచి నాకంతా అంటుతుంది, కొత్తగా వేసుకున్నటువంటి బట్టలకు ఇది అంటుతుందేమో, ఇది వద్దు నేను నడిపేటువంటి నా వెహికల్కు అనేటువంటిది అనుకుంటే ఏమవుతుంది చెప్పండి? బండి ముందుకు వెళ్తుందా? వాహనం విశిష్టంగా వెళ్ళేటువంటి అవకాశం ఉందా? లేదు కదా, మొరాయిస్తుంది. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచే అనేటువంటిది మనం విన్నాం. అయితే నేను తలిచినట్టుగా దైవం కూడా తలిచేటువంటి అవకాశం ఉందా అంటే, చాలామంది భక్తి మార్గంలో ఉన్నటువంటి వారు, మేము దేవుణ్ణి కోరుకుంటున్నామండి, మంచి ఆరోగ్యం ఇవ్వమని, మా జీవితాలన్నీ మారిపోయాయండి, మాతో పాటు దైవం ఉన్నట్లుగా తెలుస్తుందండి అనేటువంటి భావనలో ప్రతి అడుగులోనూ కూడా దైవం నాతో పాటే ఉన్నారనేటువంటి ఆ భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తుంటారు. ఇక స్వస్వరూపానుసంధానమే భక్తి అన్నట్లుగా మనము ఆ దైవంతో పూర్తిగా లయమైనటువంటి ఆ శరణాగతి తత్వంలో దైవమే నాలో ఉండి చేస్తున్నాడు అనేటువంటి భావనలో ఉండి ఏది జరుగుతున్నా కూడా ఫలితాన్ని దైవానికే సమర్పిస్తూ ఉన్నటువంటి వారిని చూస్తే వారి జీవితాల్లో కూడా మరింత ఆనందం కనిపిస్తూ ఉంటుంది. లేదు, దైవం లేదు, ఇంకెవరు లేరు, అన్నీ జరుగుతున్నది నా వల్లనే, నా బ్రెయిన్ వల్లనే, నా దానికి నేనే పూర్తిగా బాధ్యత చేపడతాను అని అనుకున్న వాళ్ళు కూడా పూర్తిగా ఏ పని చేస్తుంటే ఆ పని, ఎలా అయితే సర్టెనిటీ ఉందో అన్సర్టెనిటీ కూడా ఉంది. అనుకున్నవే కాకుండా
అనుకోనివి కూడా వచ్చినటువంటి పరిస్థితుల్లో నా అవేర్నెస్ను పెంచుకుంటే, జాగ్రత్తగా ఉన్నానంటే, అన్ని కోణాల్లో చూశానంటే అని ఈ రకంగా విజయం పొందుతున్నటువంటి వారు పుట్టిన దగ్గర నుంచి కూడా దైవం మీద ఆధారపడకుండా నాస్తికులుగా ఉండి వారి యొక్క స్వశక్తినే నమ్ముకొని, స్వశక్తి ఎంత వాడుకుంటే అంత విశిష్టంగా మన జీవితాన్ని గొప్పగా మలుచుకోవచ్చు అనుకునేటువంటి వారందరూ కూడా దైవం యొక్క ఊసు అనేటువంటిది లేకుండా కూడా వారి జీవితాల్లో విజయము ఆనందం పొందుతూ ఉంటే, ఇంకొక వర్గం వారు దైవం ఉన్నాడో లేదో, అవసరం వచ్చినప్పుడు నాకు ఉపయోగపడ్డాడు, కొన్నిసార్లు ఎంత నాకు అత్యవసరమైనప్పుడు కూడా దైవం యొక్క కటాక్షం నాకు రాలేదే, నన్ను పట్టించుకోలేదే, ఉండొచ్చో ఉండకపోవచ్చేమో, ఈ మతంలో ఉన్నటువంటి దేవుడు నాకు సహాయం చేయలేడు కాబట్టి ఇంకొక మతానికి మనం మారదామా అని ఆలోచించిన వాళ్ళు, మారిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే ఏది కరెక్టు దీంట్లో? ఎప్పుడైతే మనం మనతో ఉండాలి, ఎలా అయితే చూడండి, నది తాను ప్రవహిస్తున్నప్పుడు ఎంత విశిష్టంగా అనిపిస్తుందో, నది నదిలా ఉన్నప్పుడు నది ఎంతో గొప్పగా విశిష్టంగా చూస్తాం. దానికి ఒక పేరిచ్చి దాన్ని పూజించి మనము ఎంతో నదిలో స్నానాలు చేస్తుంటాం కదా. ఈ రోజుల్లో మనం ఈ నదిలో స్నానం చేస్తే ఎంత బాగుంటుందని ఒక ప్రత్యేకతను మనము ఇస్తూ ఉంటాం. అదే నది సముద్రంలో కలిసిపోయి తన ఉనికిని కోల్పోయింది అనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి? నీ ఉనికి అక్కడ కోల్పున్నావు. అలానే చాలా వరకు నీవుగా ఉన్నావు అనుకోండి, నీ ప్రత్యేకతతో నువ్వు విరాజిల్లుతూ ఉన్నావు అనుకోండి, విలసిల్లుతూ ఉన్నావు అనుకోండి, ఎలా ఉంటుందే? ఒక వైభోగం అనేటువంటిది నీ జీవితంలో కనిపిస్తుంది, ఆనందము, సంతోషము కనిపిస్తుంటాయి. అలా కాకుండా ఎప్పుడు ఇతరులతో పోల్చుకుంటున్నాం అనుకోండి, ఇతరులు చెప్పినటువంటి విషయాలనే మనం ఎప్పుడూ కూడా వారికి అనుగుణ్యంగా, ఇతరుల ఎక్స్పెక్టేషన్స్కు తగ్గట్టుగా మన జీవితం నడపబడుతుంది అనుకోండి, అప్పుడు మన జీవితాన్ని మనం జీవించకుండా వేరే వారి జీవితాన్ని మనం జీవిస్తుంటే మనల్ని మనం కోల్పోతే, అందుకే నిన్ను నువ్వు కోల్పోకు. నిన్ను నీవు కోల్పోవడం అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రపంచం ఆధారంగా దాన్ని బేస్ తీసుకొని నీ జీవితం అంతా నడపబడుతుంటే ఎప్పుడు కూడా ఇలాంటి స్థితి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు పరమ ఆత్మ అనేటువంటిది అంటే గొప్పదైనటువంటి ఆ ఆత్మస్తత్వం, ఏదైతే ఆత్మస్థైర్యం అంటున్నామో, ఆత్మ నిగ్రహం అంటున్నామో, ఆత్మ సంయమనము అంటున్నామో, ఆత్మ జ్ఞానము అంటున్నామో, ఆత్మ సంతృప్తి అని అంటున్నామో, ఆ సెల్ఫ్ ఏదైతే ఉందో దాన్ని మనం అవగాహన చేసుకుంటే, ఆ దివ్యత్వపు స్థితికి మనం చేరితే, ఈ దివ్యత్వపు లెక్క, దైవం యొక్క లెక్క, మన యొక్క ప్రపంచం ఏదైతే ఉందో ఆ లెక్కతో మనము ఒక సమన్వయ స్థితికి వచ్చినప్పుడు, దాని అప్లికేషన్ అనేటువంటి జరిగినప్పుడు, ఏదైతే అతిగా ఉందో, ఏదైతే అయోమయంలో ఉందో, ఏదైతే అల్లకల్లోలంగా ఉందో ఆ స్థితి నుంచి అంతా కూడా ఆనందకరమైనటువంటి, ఎంతో అవధులు లేనటువంటి, సంతృప్తితో నిండినటువంటి ఆ స్థితికి మనం పొందుతూ ఉంటే, అందుకే దైవము తలచినటువంటి స్థితి ధ్యానంలో మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా దివ్యంగానే అనిపిస్తుంది. అనారోగ్యము కూడా ఒక అవకాశం అవుతుంది. అనారోగ్యం వచ్చింది మనము బాగా గమనిస్తే, ఏదైతే రోగం అంటున్నామో శరీర స్థాయిలో, మానసిక స్థాయిలో రాగమే కదా, ఇంకా లోపలికి వెళ్తే భవ రోగమే కదా. వీటన్నిటిని మనం విశ్లేషించినప్పుడు, అవగాహన చేసుకుంటున్నప్పుడు, ధ్యానంలో ఒక్కొక్కటి మనం విడిపోతున్నప్పుడు మన లెక్క ఏదైతే ఉందో ఆ దైవం యొక్క లెక్కతో సరితూగుతుంది అన్నట్టు. ఇదే క్వాంటమ్ మెకానిక్స్లో చెప్పబడినటువంటిది ఏమిటంటే, నువ్వు అనుకున్న ప్రతిదీ ఎందుకు జరగడం లేదు అంటే, నీవేదైతే అనుకుంటున్నావో అది మానసిక స్థాయిలో ఒక కోరిక కోరుకుంటున్నావో, ఆరోగ్యం రావాలని, సంపద రావాలని, లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళు కావాలని, జాబ్ రావాలని, బిజినెస్లో బాగా ఎంతో సంపాదించాలనేటువంటి నీ కోరిక ఉంది. కానీ మనసుకున్నటువంటి పని ఏమిటంటే, అది ఎప్పుడు కూడా ఒకటి పాజిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా ఆలోచించేటువంటిది కూడా. ఎలా అయితే క్రాబ్ ఫిలాసఫీ అనేది ఉందో, ఇండియన్ క్రాబ్ మెంటాలిటీ అనేది ఏదైతే ఉందో, ఒక క్రాబ్ పైకి ఎక్కుతుంటే కింద ఉన్నది దాన్ని కాలు పట్టుకొని ఎలా లాగుతుందో, పాజిటివ్గా ఆలోచిస్తున్నా కూడా నెగటివ్ ఆలోచన తలంపులు అనేటువంటిది ఇది కాదు, ఇది సాధ్యం కాదు అని నీ పట్ల నీకు విశ్వాసం సన్నగిల్లుతుంది. విశ్వాసాన్ని కూడా నీవు ఒక అనుమానము, ప్రశ్న ఉండడం తప్పేం కాదు.
యూ షుడ్ హ్యావ్ క్వశ్చన్, బట్ యూ షుడ్ నాట్ హ్యావ్ డౌట్. ఎప్పుడు కూడా ఒక అనుమానం అనేటువంటిది ఉంటే నీవు తెలుసుకోవాలనుకున్నటువంటి దాన్ని తెలుసుకోవడానికి నీలో విముఖత ఉంది అనేటువంటి అక్కడే 50% తగ్గిపోతుంది నీకు మార్క్స్. ప్రశ్న ఉన్నప్పుడు ఎస్ 100 కాదు 150% నీవు ఎదగాలని కోరుకుంటున్నావు, తెలుసుకోవాలని అనుకుంటున్నావు అనేటువంటిది అక్కడ ఉంది. కాబట్టి చాలా సందర్భాల్లో మనకు డౌటే, అన్నిటి మీద డౌట్. నారదుడు బ్యూటిఫుల్గా నారద గీతలో చెప్పినట్టుగా నీకు అనుభవం లేకపోతే, నీవు దాన్ని దర్శించకపోతే అది లేదు అని అనవద్దు. నీ అనుభవంలోకి తెచ్చుకునే దానికి కావలసిన సాధన అనేది చెయ్యి. ఎలా అయితే ఎలక్ట్రాన్ ఆవిష్కరింపబడేటువంటి వరకు ఎలక్ట్రాన్ ఉందన్నటువంటి విషయమే తెలియదు. గురుత్వాకర్షణ శక్తి అనేటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడా న్యూటన్ చెప్పేంత వరకు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అవుతుంది అనేటువంటిదే దాని గురించి మాట్లాడుకోలేదు. మన ఋషులు ద్రష్టలు దాన్ని ఆ కణాదుడు, అలాగే గురుత్వాకర్షణ చెప్పినటువంటి అనుసిద్ధాంతము, గురుత్వాకర్షణ సిద్ధాంతము, ఇవన్నీ మన యోగులందరూ కూడా దర్శించారనేటువంటిది ఎలా ఉందో మనకు తెలియదంతే. మనం పట్టించుకోలేదు ఇన్నాళ్ళు. మనమే మన లెక్కే ఉంది అనుకుంటున్నాం. దైవం యొక్క లెక్క కూడా ఉంది. నీవే దైవమైనప్పుడు ఆ దివ్య స్థితిలో నీవెందుకు అన్నిటిని దర్శించకుండా ఉన్నావు? లైఫ్ ఈజ్ ఏ ఛాన్స్, నాట్ ఏ చాయిస్. లైఫ్ ఈజ్ నాట్ ఏ ఛాన్స్ బట్ ఇట్ ఈస్ ఎ చాయిస్ అనేటువంటిది ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో, ప్రతిదీ నీ ఎంపిక అనేటువంటి విధంగా నువ్వు చూస్తావో, ఆ ఎంపికలో ఉన్నటువంటి స్వేచ్ఛ అనేటువంటిది నువ్వు పూర్తిగా అనుభవిస్తావో, అందుకే ఎలా అయితే మనము పదార్థం నుంచే పదార్థం అనేటువంటిది తయారవుతుంది అని చెప్పడం అనేటువంటిది మనం హ్యాన్స్ పీటర్ డర్ చెప్పనంత వరకు ఏదైతే ఆధునిక ప్రపంచానికి అర్థం కాలేదో, నేను లోతుగా చూశాను ఆ మ్యాటర్ను. చూస్తుంటే ఆ అణువులు పరమాణువుల మధ్య ఉన్నటువంటి ఆ స్పేస్ని చూస్తుంటే, ఆ స్పేస్ అనేటువంటిది బాగా పెద్దదవుతూ ఆ స్పేస్ని ఇంకా గమనిస్తుంటే ఆ స్పేసే ఎనర్జీగా నాకు కనిపించిందే. లోతుగా చూడడం అంతే. దేన్నైనా కూడా నింపాదిగా చూడడం, పూర్ణంగా చూడడం, సహనంతో చూడడం, ప్రేమతో చూడడం, ఇదే ధ్యానం అనేటువంటిది. ధ్యానం అనేటువంటిది ప్రార్థన పూజ అనుకుంటే పొరపాటు కదా మామూలు వ్యక్తులందరూ. ఎప్పుడైతే ధ్యానంలో మనం లోతుగా గాఢమైనటువంటి మన స్థితిని మనము ఆవిష్కరించుకుంటామో, అనుభవిస్తామో, తద్వారా మరి ఒక నూతనంగా మనల్ని ఆవిష్కరించుకుంటామో. అనారోగ్యం కూడా ఇంతే. అనారోగ్యాన్ని లోతుగా చూస్తున్నాం అనుకోండి. అందుకే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏదైతే బ్యాక్టీరియా వల్ల వచ్చింది, వైరస్ వల్ల వచ్చింది, లేకపోతే వంశపారంపర్యంగా వచ్చింది, ఇటువంటివి ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో మనం లోతుగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రీయ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అన్ని కూడా ఎస్ ఎవిడెన్స్ ఉండాలి. నీవు మాట్లాడేదానికి ప్రతిదానికి కూడా ఒక కారణం కనిపిస్తూ ఉండాలి. కనిపించకుండా ఉంటే ఇడియోపతిక్ అంటున్నాం, కారణం లేదంటున్నాం. అన్ని చోట్ల చాలా జబ్బులకు మందులు కనిపెడుతున్నప్పటికీ కూడా చాలా జబ్బులు ఎక్కువగా ఎందుకు వస్తున్నాయంటే, ఎక్కువ మరణాలు ఎందుకు జరుగుతున్నాయంటే అడ్వర్స్ రియాక్షన్స్ ఆఫ్ ది మెడిసిన్స్. మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి వచ్చినటువంటి రియాక్షన్స్ వల్ల చనిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఎక్కువ శాతం ఉన్నారు. నాట్ బికాస్ ఆఫ్ ది ఎయిడ్స్, నాట్ బికాస్ ఆఫ్ యాక్సిడెంట్స్, నాట్ బికాస్ ఆఫ్ ఎనీ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ అంటే మనంతా ఆశ్చర్యపడవలసిందే. కాబట్టి ఏదైతే మందుల మీద ఆధారపడేటువంటి తత్వం అనేటువంటిది, ఇక మందులు ఎన్ని చూసుకుంటాయి అనేటువంటి ఆ ఫాల్స్ బిలీఫ్ నుంచి మనము ఫైన్ సత్యం వైపు రావాలి. ఏదైతే ఉందో, దేని వలనైతే మన ఆరోగ్యం కావచ్చు, ఆనందం కావచ్చు, జీవితం అంతా కూడా పూర్తిగా ఆధారపడి ఉందో ఆ దివ్యత్వపు కోణం నుంచి మనం ఎప్పుడైతే ప్రతిదాన్ని చూస్తామో, ఆ మ్యాటర్ను చూస్తుంటే మ్యాటర్ స్పేస్గా కనిపిస్తూ, మధ్య మధ్య స్పేస్ కనిపిస్తూ అది ఎనర్జీగా ఎలా కనిపించిందో, రోగాన్ని కూడా అలా చూస్తూ ఉన్నప్పుడు, రోగం యొక్క మూలాల్లోకి వెళ్తున్నప్పుడు దేహంలో ఉన్నటువంటి రోగం అనిపిస్తుంది. క్రమక్రమంగా ఇది మనసులో ఉందని అర్థమవుతుంది. మనసులో ఉన్నటువంటి ద్వేషం కానీ, అసూయ కానీ, అధర్మం కానీ, హింసాతత్వం కానీ, మనలో ఉన్నటువంటి నిశ్శక్తి, నిస్తేజము, ఇవన్నీ కూడా
ఎస్, ఇవి కదా కారణం అనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకోసం వచ్చాయి, ఎలా తయారయ్యాయి? ఈ మనసంతా కూడా మనం ఎంతో జీవితాన్ని, మన యొక్క చుట్టూ ఉన్నటువంటి సమాజం, పెంపకం, మన విద్య, వీటన్నిటిని ప్రభావితం ఎలా ఇప్పుడు నిర్ణయిస్తున్నాయో, మన యొక్క కర్మ అనేటువంటిది ఏదైతే జీవితం అనేది ఒక ప్రవాహంగా అనుకుంటే, మరణం అనేటువంటిది ఒక మలుపు అనుకుంటే, ఇట్ ఇస్ అ ట్రాన్సిషన్ అనేటువంటిది కర్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతంలో మనకు అర్థమైనప్పుడు, ఎస్, ఎంతో మన యొక్క కర్మలు, మన సంస్కారాలు, సంస్కరింపబడేటువంటి సంస్కారాలు, వీటన్నిటి మూలంగా మనసు ఇలా ఉంది కదా. కాబట్టి ఎక్కడ మనకు ఆ సంస్కరణ అనేది జరగాలి, సంస్కరణ జరిగిన తర్వాత మన కర్మ ఎలా సుకర్మ అవుతుంది అనేటువంటి పైన ధ్యాస ఉంచినప్పుడు ఈ విధంగా మనకు చూపిస్తుంది. ఎలా అయితే మ్యాటర్ ఈజ్ నాట్ ఫ్రమ్ ద మ్యాటర్ అనేటువంటి విషయాన్ని హ్యాన్స్ పీటర్ డర్ అనేటువంటి ఆయన, ఆ నోబెల్ లారియట్, ఏ విధంగా మనకు ఈ నవీన భౌతిక శాస్త్ర ప్రాజ్ఞుడు ఎలా అయితే మనకు తెలియజెప్పడం జరిగిందో, మనం కూడా ఇదే విషయాన్ని అలా లోతుగా వెళ్తే ఈ క్వాంటం మనము హీలింగ్ కానీ క్వాంటమ్ మెకానిక్స్ కానీ అర్థం చేసుకుంటే, మన కోరిక ఏదైతే కోరుకుంటున్నామో దానికి వ్యతిరేకపు కోరిక కూడా, వ్యతిరేకపు ఆలోచన కూడా ఏదైతే కోరుకున్నటువంటి శక్తిని సన్నగిల్లేలా చేస్తుందో, తద్వారానే అనుకున్నటువంటి కోరికలు జరగడం లేదని అర్థం చేసుకుంటున్నటువంటి క్వాంటమ్ హీలింగ్ అనేటువంటి ఈ విభాగం వారందరూ కూడా, ఏదైతే మనము చూడండి, దైవం దగ్గర ఏదో దేవాలయంలో వెళ్ళినప్పుడు మన కోరికలు నెరవేరుతున్నాయి అనేటువంటిది చెప్తాం. కానీ మనకు ఈ వర్నర్ హెసెన్బర్గ్ వీరు చెప్పినటువంటి విషయం ఏదైతే అద్వైతము రెండుగా లేదు, ఒకటిగా ఉంది, నీ ఆలోచన అనేటువంటిది దైవం యొక్క ఆలోచన అనేటువంటిది అద్వయం, ఏకమైనటువంటి స్థితి, నాన్ డ్యూయాలిటీ స్టేట్ అనేటువంటిది భారతీయతను నేను గమనించినప్పుడే నాకు క్వాంటమ్ హీలింగ్ అనేటువంటిది, క్వాంటమ్ ఎనర్జీ అనేటువంటిది, ఇదంతా కూడా నాకు ఎప్పుడైతే భారతీయత అర్థం చేసుకున్నప్పుడే, భగవద్గీత అర్థం చేసుకున్నప్పుడే నాకు తెలిసి వచ్చిందని ఆయన చెప్తే, మనము ఇక్కడ ఉండి ఎన్ఆర్ఐస్గా ఉంటున్నాం కదా, అంటే విదేశాల్లో ఉంటున్నాం, విదేశాలకు మనం ఎంతో సేవ చేస్తున్నాం, ఎంతో గొప్పగా చెప్పుకొని, చూడు నా చదువు అంతా కూడా ఎంత గొప్పగా విదేశీయుల అభివృద్ధికి ఉపయోగపడుతుందని, బాగా సంపాదించామని కాలర్ ఎగరేసుకునేటువంటి వారందరినీ చూస్తుంటాం. కానీ ఎలా అయితే ఎన్ఆర్ఐస్ ఉన్నారో ఇక ఆర్ఎన్ఐ ఉన్నారన్నట్టు, రెసిడెంట్స్ ఆఫ్ నాన్ ఇండియన్స్ అన్నట్టు. నాన్ ఇండియా అంటే ఇండియాలోనే ఉంటారు, కానీ ఎప్పుడు కూడా అమెరికా గొప్పది, లేకపోతే యూకే గొప్పది, మిగతా సంస్కృతి గొప్పది అని చెప్పేటువంటి వారు, వీరందరూ కూడా మన భారతీయతను, మన భారతీయత గొప్పతనాన్ని మనం గమనించకపోతే, భగవద్గీతను, భారతీయ సంస్కృతిని, అద్వైతాన్ని, క్వాంటమ్ ఎనర్జీ రెండు ఒకటే అనేటువంటిది ఎలా మనకు ఆ నోబెల్ లారియట్స్ ధృవీకరించారో, ఇదే విషయాన్ని తమ యొక్క పుస్తకంలో కూడా ఫ్రిడ్జప్ కూపర్ అనేటువంటి ఆయన కూడా కోనార్క్ యొక్క ఇసుక తన్నుల్లో ఉన్నప్పుడు, ఆ శివుని యొక్క నటరాజ తాండవాన్ని గమనిస్తున్నప్పుడు కనిపిస్తున్నటువంటి పదార్థమంతా కూడా శక్తి చైతన్యం అనేటువంటిది నాకు అర్థమైంది. ఏదైతే పదార్థం అంటున్నామో అది పార్టికల్గా, వేవ్ లాగా కూడా కనిపిస్తుందని ఆయన ఎంతో బ్యూటిఫుల్గా, జేజే థామ్సన్ 1907లో ఎలక్ట్రాన్ అనేటువంటిది పార్టికల్ అని అన్నప్పుడు అందరూ కూడా ఎలా ప్రశంసించారో, 30 సంవత్సరాల తర్వాత జార్జ్ థామ్సన్ కాదు ఇది వేవ్ అనేటువంటి ఏ విధంగా ఆయన కూడా నోబెల్ బహుమతిని స్వీకరించారు. వర్నర్ హెసెన్బర్గ్ ఇది పార్టికల్ కాదు, అలాగే వేవ్ కాదు, రెండిటిగా కూడా ఎగ్జిస్ట్ అవ్వడం అనేటువంటిది ఎలా వీలవుతుందని ఎలా చెప్పారో. కాబట్టి ఏదైనా కూడా మనము ఆ లోతుగా చూసినప్పుడే, బహిర్ అంతిశ్చ భూతాని చరం అచరమేవచ, బయట కనిపిస్తున్నటువంటి, అంతరంగా కనిపిస్తున్నది ఏదైతే ఉందో, కదులుతున్నా కదలకుండా ఉన్నటువంటిది ఏదైతే ఉందో, సూక్ష్మావతే విన్యః అంటే మరింత సూక్ష్మంగా మనము దాన్ని దర్శించినప్పుడు, ఆ సూక్ష్మంలో ఉన్నటువంటి ఏదైతే మోక్షం అంటున్నామో, మోక్షం అంటే ఆ జ్ఞానమే. ఏ జ్ఞానం వల్ల అయితే అంధకారం తొలగిపోతుందో, ఏ జ్ఞానం వల్ల అనారోగ్యం అనేటువంటిది లేనటువంటిది అర్థమవుతుందో, ఆరోగ్యం మాత్రమే ఉందన్నటువంటిది మనం తెలుసుకుంటామో, ఏదైతే దైవం యొక్క స్థితిలో అంత ఆరోగ్యమే ఉంది, ఆనందమే ఉంది,
అంతా కూడా అనుభవమే ఉంది. ఎప్పుడైతే అనారోగ్యాన్ని అనుభవంగా చూస్తామనుకోండి, ఆ జ్ఞానం ఏం చేస్తుంది? అజ్ఞానపు తెర అనేటువంటిది మనం తీసినప్పుడు, జ్ఞానం అనేటువంటి తేజస్సులో ఆనందం అనే దాన్ని ఒక అనుభవంగా చూస్తూ ఉన్నప్పుడు, ఆనందాన్ని మనము పొందుతూ, ఆనందాన్ని పంచుతూ ఉండడమే అలుపెరగనటువంటి ఆరోగ్యమని. ఎలా అయితే అలసట లేకుండా మన పని మనం చేయగలుగుతున్నప్పుడు అదే ఆరోగ్యము. అలాగే మనం ఎంతో కంపాషనేట్‌గా, కరుణతో అందరికీ కూడా అందుబాటులోకి రావాలి, యాడింగ్ వాల్యూ టు అదర్స్ అనేటువంటి స్థితిలోకి మన జీవితం ఒక సేవా దృక్పథంగా మనము దేహం ధర్మ సాధనంగా ఉన్నటువంటి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆరోగ్యం అనేటువంటిదే కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక అననుకూల పరిస్థితి వచ్చింది. అననుకూల పరిస్థితుల్లో కూడా మనము అహంతో కాకుండా ఎంతో అనుకువగా ఉంటూ, ఆచరణ అనేటువంటి దాన్ని మనం అవేర్‌గా గమనిస్తూ, ఆనందంలోనే మనము ఎప్పుడు తేలియాడుతూ, ఆనందాన్ని కూడా అనుభవాలను అందరికీ పంచుతూ ఉంటే, ఎలా అయితే చూడండి ఆ 7:1, 5:3 కాదు మనము పొందేటువంటిది 7:1 అని దైవం యొక్క సమాధానం ఏ విధంగా జడ్జికు అంది. మీరు 4:4 అనేటువంటి సమానంగా పంచాలనుకుంటున్నారు. వారి కోణంలో చూసినప్పుడు, వారి లెక్క ప్రకారంగా చూసినప్పుడు మీరు 5:3 అనేటువంటిది మీకు అనిపించవచ్చేమో. కానీ దైవం యొక్క లెక్క చూస్తే 7:1. నువ్వు ఏది ఇస్తున్నావో, ఇస్తున్న దాన్ని బట్టే ఈశ్వరత్వము, పంచుకున్న దాన్ని బట్టే పరమాత్మతత్వము. కాబట్టి ఇచ్చుకోవాలన్నట్టు. ఎంత గొప్పగా నా జీవితాన్ని నేను ఇచ్చుకోవాలి, ఎంత మంచి పుస్తకాలతో జ్ఞానాన్ని నాకు నేను బహుమతిగా ఇచ్చుకోవాలి. నేను అనేటువంటిది ఇక్కడ ఉంది. అంతటా కూడా ఉదాహరణకు నేను సమాజం నుంచి నేను ఎంతో ఇంత ప్రగతి పొందాను, ఇంత డెవలప్ అయ్యాను. కాబట్టి సమాజానికి గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ ఎలా చేయాలి? ప్రకృతి మీద ఇన్నాళ్ళు ఆధారపడాను, ప్రకృతికి నేనేమి ఇవ్వాలి? శరీరం పోయిన తర్వాత మనము అవయవ దానం అనేటువంటిది ఒకటి. ఎస్, ఇన్నాళ్ళు ఈ అవయవాలను ఉపయోగించుకున్నాను, ఈ అవయవము అందరికీ ఉపయోగపడితే, ఈ శరీరము వదిలిన తర్వాత 50 మందికి పైగా ఉపయోగపడుతుందని తెలిస్తే, అవయవ దానం అనేటువంటిది చాలా సహజంగా ఎలా అయితే బ్లడ్ డొనేషన్ అంటున్నామో, ఎలా అయితే ఐ డొనేషన్ అంటున్నామో, ఎలా అయితే అన్నదానం చేస్తే ఒక రోజుకు ఒక పూటకు ఉపయోగపడుతుంది అనుకుంటే, డబ్బు అనేటువంటిది కొంతకాలం అనుకున్నప్పుడు, జ్ఞానదానం అనుకుంటే ప్రాణదానం కూడా చేసేటువంటి, ప్రాణం లేనప్పుడు కూడా ఇతరులకు ప్రాణం అందించేటువంటి స్థితిలో ఇస్తూ ఉంటేనే ఈశ్వరత్వము, పంచుకుంటుంటే పరమాత్మతత్వము. పంచుకోవాలి. ఏది పంచుకోవాలి చెప్పండి? ముందు మనలో ఉందని తెలియాలి. మనసును దాటిన తర్వాత మనసు ఇప్పుడు కూడా ఇంతింతే ఆలోచిస్తుంది, కొంత మాత్రమే ఆలోచిస్తుంది, రకరకాల పరిమితులు పెట్టుకొని ఉంటుంది. కానీ దైవంలో ఉంటే అచ్యుతుడు, అనంతుడు, నిరాకారుడు, నిర్మలుడు, నిర్గుణుడు అనేటువంటివి ఇవన్నీ కూడా మనము అర్థం చేసుకొని అవగాహన చేసుకుంటే మనమే అదే అయి ఉన్నామనేటువంటిది ధ్యానంలో అర్థమవుతే, అందుకే నారాయణుడైనటువంటి వైద్యుడు హరి ఈ పూర్ణ జ్ఞానం అనేటువంటిది, అంటే ఏదైతే శరీరాన్ని నువ్వు ట్రీట్మెంట్ చేస్తుండవచ్చు, కానీ ఏదైతే మనసు అనేటువంటి ఆ డ్యుయాలిటీ నుంచి, ద్వంద్వం నుంచి దైవం వైపు దివ్యంగా ప్రతిదాన్ని చూస్తూ, రోగం అనేటువంటిది ఒక అనుభవము, దాని లోతుల్లోకి వెళ్ళు. ఏదైతే నువ్వు కష్టం అనుకుంటున్నావో దాన్ని ఇష్టపూర్వకంగా లోపలికి చూస్తూ ఉంటే ఈశ్వరుడు అనేటువంటిది అక్కడ కనిపిస్తుంది చూడు. ఆ ఈశ్వరత్వమును గమనించకపోవడమే నీకు ఇష్టంగా ఉండవలసినటువంటి జీవితం కష్టమై జబ్బుగా పరిణమించింది చూడు, మార్పు చెందింది చూడు. నువ్వు ఇక్కడి నుంచి చూస్తున్నావు, అక్కడి నుంచి ఎందుకు చూడలేకపోతున్నావు? నీదే ఎంపిక జీవితం అనేటువంటిది. నీ లెక్క ఏదైతే ఉందో అది దైవం యొక్క లెక్కతో సరితూగాలి. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచే అనేటువంటి దానికంటే నీవు తలుచుకో. కానీ ఏదైతే క్వాంటమ్ ఎనర్జీ ఫీల్డ్లో ఉన్నటువంటి అక్కడ అంత అవైలబుల్గా ఉంది, ఏదైతే నీ కోరిక నెరవేరాలనుకుంటున్నావో ఆ కోరిక ఫలితం అంతా కూడా మల్టీ డైమెన్షనల్గా అవైలబుల్గా ఉంది. నీవు నీ యొక్క ఎనర్జీ లెవెల్, నీ యొక్క వైబ్రేషన్ లెవెల్ నీవు రైజ్ చేసుకుంటే, ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ అనేటువంటివి నీవు ఎక్కడైతే ఎగ్జిస్టింగ్ క్వాంటమ్ ఎనర్జీ ఫీల్డ్లో మ్యాచ్ అయితే, ఏదైతే దైవం అంటున్నామో ఇంకొక పరిభాషలో, నీవు తలిచినటువంటిది అక్కడ కూడా అదే తలంపు, అది తీర్థంలాగా ఉంది, అక్కడ ప్రసాదంలాగా ఉంది, అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది అక్కడ. అయితే నీవు నీ యొక్క భావనను, నీ యొక్క ఎమోషన్ను ఆల్రెడీ నేను కలిగి ఉన్నాను, పొంది ఉన్నాను, ఏదైతే విశ్వాసము అనేది ఉందో, విశ్వాన్ని, విశ్వకర్తను నువ్వు అవగాహన చేసుకుంటూ నీ శ్వాసను కూడా విస్మరించకుండా శ్వాస ధార పైన ధ్యాస ధార ఉంచేటువంటి ధ్యానాన్ని చేపడితే నీ ఆలోచన ప్రతిదీ కూడా ఆల్రెడీ జరిగి ఉంది,
అన్నటువంటి ఫీలింగ్, ఎమోషన్ నీవు అక్కడ జోడించగలిగితే, ఏదైతే క్వాంటమ్ ఎనర్జీ ఫీల్డ్లో నీవు నీ వైబ్రేషన్ అనేటువంటిది, నీ యొక్క ఫీలింగ్ అనేటువంటిది, నీ ఎమోషన్ అనేటువంటిది చాలా ఉన్నతీకరించినటువంటి హై లెవెల్లో ఉన్నటువంటి స్థితిలో ఆ కోరిక జరిగినట్లుగా, ఆ కోరిక ఫలితాన్ని నువ్వు అనుభవిస్తున్నట్లుగా, ఆల్రెడీ ఐ హ్యావ్ ఇట్ అన్నట్టుగా ప్రజెంట్ మూమెంట్లో, వర్తమానంలో చూస్తూ ఉంటే, నీ లెక్క దైవం యొక్క లెక్కతో సమానమైతే, సరితూగుతూ ఉంటే, బ్యాలెన్స్ చేస్తూ ఉంటే, ఈ బ్యాలెన్సే కదా ఆరోగ్యం అన్నా, ఆనందం అన్నా, ఐశ్వర్యం అన్నా, అమృత తత్వం అన్నా, అభివృద్ధి అన్నా. సో రైజ్ యువర్, ఎలా అయితే ఐన్స్టీన్ చెప్పారో, మనం ఏదైతే అంటున్నామో, దైవం అంటున్నామో, ఇదంతా కూడా క్వాంటమ్ ఎనర్జీ ఫీల్డ్. ఏదైతే మనం పార్టికల్ అంటున్నామో, పార్టికల్ కాదు, అయితే పరమాత్మ. నువ్వు ఏదైతే మాలిక్యూల్ అనుకుంటున్నావో, అదంతా కూడా ఒక మైండ్ఫుల్ హయ్యర్ అవేర్నెస్. దాంట్లోకి నువ్వు వెళ్తే, నువ్వు అలా షిఫ్ట్ అవుతే, ఏదైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి చాలా ఇష్టపడుతున్నావేమో, ట్రాన్స్ఫర్మేషన్ వైపు ఎలా అయితే నీ మూడ్స్, వర్డ్స్ అండ్ డీడ్స్ అనేటువంటివి ఎలా అయితే అలైన్ అవుతాయో, అలైనటువంటి సందర్భంలో నీ ఆలోచన మాత్రమే ఉండకుండా అక్కడ ఆచరణ కూడా ఉంది. నువ్వు ఒక ఆలంబనగా జీవితాన్ని కూడా నడపగలుగుతున్నావే అన్నటువంటిది ఎప్పుడైతే వస్తుందో, ఇక అనారోగ్య దృష్టి వెళ్ళిపోతుంది. అందుకే ధ్యానంలో ఉన్నటువంటి వారికి అనారోగ్యం కంటే ఆరోగ్యం మీదనే దృష్టి ఉంటుంది. దరిద్రం కంటే దైవం మీదనే ధ్యాస ఉంటుంది. ఇక ఏదైతే ప్రపంచం ఉందో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పరమాత్మనే దర్శిస్తూ ఉంటారన్నట్టు. ఏదైతే ఇతరులను అనగదొక్కి అనేటువంటి దానికంటే ఇతరులకు ఆరాధ్యంగా నా జీవితాన్ని ఎలా మలుచుకోవాలనేటువంటిది ఎలా చూస్తామో, సో ఈ విషయాలన్నిటి కూడా మరింతగా మనం లోతుగా మళ్ళీ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.